హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొద్ది రోజుల నుంచి మనం ఒక న్యూస్ అయితే బాగా చూసాము. అదేంటంటే ఒక కెప్టెన్ అంశుమాన్ సింగ్ అనే ఒక సైనికుడు, కెప్టెన్, ఆయన చనిపోవడము, ఆ తర్వాత ఆయన సతీమణికి అలాగే వాళ్ళ మదర్కి ఆయనకి కీర్తి చక్ర అవార్డుని ఆయన అమరవీరుడిగా ఆయన ప్రకటించి ఆయన కీర్తి చక్ర అవార్డుని ఆయన పేరెంట్స్కి అలాగే ఆయన సతీమణికి ఇవ్వడం జరిగింది. అది ఒక 4-5 రోజులుగా వైరల్ అయింది బాగానే. అదంతా చూసాం మనం. అయితే దీంట్లో ఇప్పుడు కొత్తగా కొన్ని ట్విస్టులు వస్తున్నాయన్నమాట ఈ కథలో. అదేంటంటే ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఎవరో ఊహించని ట్విస్ట్. వీళ్ళిద్దరి చాలా అన్యోన్యమైన ఒక అద్భుతమైన ప్రేమ కథ. సో ఈ ప్రేమ కథ అందరూ మాట్లాడుకున్నారు ఆయన చనిపోయిన తర్వాత. అరే, ఇంత మంచి బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్ వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, చాలా బాగుంది జీవితం, ఫ్యూచర్ బాగుంటుంది అనుకుంటే ఇలా జరిగిందే అంటూ కొంత సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి, పత్రికల్లో కూడా రాశారు. ఈమె ఈ కీర్తి చక్ర అవార్డు తీసుకున్న తర్వాత ఆయన సతీమణి స్మృతి సింగ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఈ కీర్తి చక్ర అవార్డు తీసుకున్న తర్వాత కూడా అరే వీళ్ళ ప్రేమ ఇలా అయిపోయింది అని ఆమె విషన్న వదనాన్ని చూసి అందరూ మాట్లాడుకున్నారు. సో ఇలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఆ కీర్తి చక్ర అవార్డుతోటి ఆమె వెళ్ళిపోయారు అని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనే వివరాలు ఇంకా తెలియలేదు. అయితే అసలు ఈ అంశుమాన్ సింగ్ ఎవరు, వీళ్ళ ప్రేమ కథ ఎలా మొదలైంది, ఈమె ఎందుకు ఇలా సడన్గా, ఎంతో ప్రేమించిన వ్యక్తి ఆయన చనిపోయాడు, సో ఆయన త్యాగం, దేశం కోసం చనిపోయిన వ్యక్తి త్యాగాన్ని గుర్తించకుండా సడన్గా ఈమె ఎందుకు ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది అనేది ఒకసారి మనం చూద్దాం. అసలు వీళ్ళ ప్రేమ కథ ఎలా మొదలైందంటే అంశుమాన్ సింగ్ చాలా ఇంటెలిజెంట్ అనమాట, చాలా బాగా చదువుతాడు. ఆయన ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అయిపోయిందో వెంటనే ఆయన మెడిసిన్ చదవాలనుకున్నారు. మెడిసిన్ సంబంధించిన ఆయన ఒక కాలేజీని ఎంచుకున్నారనమాట ఎగ్జామ్స్ రాసి. అదేంటంటే ఆర్మ్డ్ ఫోర్స్కి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చే కాలేజీ. ఆ ఎడ్యుకేషన్ వాళ్ళ కోసం మాత్రమే ఉంటుంది. అలాంటి కాలేజీలో ఆయన సీటు సంపాదించి, ఇది జాతీయ స్థాయిలో చాలా కష్టమైందనమాట. సో ఆయన కష్టపడి సీటు సంపాదించి చదవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళకి మెడికల్గా మొత్తం పూర్తి స్థాయి ఎడ్యుకేషన్, ఆర్మీకి సంబంధించి ఆయన క్యాడర్ సంపాదించుకొని పూర్తి స్థాయి ఆ ఎడ్యుకేషన్ ట్రైనింగ్తో సహా నేర్చుకునే అవకాశం, మళ్ళీ ఇంకో కాలేజీలో చేరాల్సి వచ్చింది. అది కూడా జాతీయ స్థాయిలో దానికి ఎగ్జామ్ ఉంటుంది, అది రాసి క్వాలిఫై అయ్యి చదవాలన్నమాట. సో ఆ కాలేజీ పూణేలో ఉంది. సో ఆ కాలేజీలో చదివాడు అనమాట, ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించిన కాలేజీ. సో అక్కడ ఆయన పూర్తిగా చదువుతున్న క్రమంలో ఆయన లవ్ స్టోరీ మొదలైంది, కాలేజీ లవ్ స్టోరీ. సో వేరే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఈ స్మృతి సింగ్ని చూసి ఆయన ఇష్టపడ్డము. ఆ తర్వాత ఇద్దరి మధ్య లవ్ చాలా కొద్ది నెలల్లోనే ఆ లవ్ పుట్టి దాదాపు 8 సంవత్సరాలు వీళ్ళు లవ్లో ఉన్నారనమాట. సో ఆయన చదువు, ఈమె వేరే చోట ఉంటుంది, ఆయన వేరే ఊర్లో పూణేలో ఉంటున్నాడు. సో అలాగే వీళ్ళిద్దరి లవ్ దూరంగా ఉంటూనే ప్రేమించుకుంటూ వచ్చారు. అయితే ఈ ప్రేమ కూడా ఎంతో అన్యోన్యంగా అండర్స్టాండింగ్తో జరుగుతూ వచ్చింది. సో వీళ్ళిద్దరూ, ఈయన ఆల్రెడీ ఆర్మీలో కెప్టెన్ క్యాడర్లో ఉన్నారు కాబట్టి సో ఈయన ప్రేమకి ఇంకా ఇంట్లో కూడా ఏం అడ్డు చెప్పలేదు, ఓకే అన్నారు. సో 8 సంవత్సరాల ప్రేమ తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. స్మృతి సింగ్ కూడా అతన్ని చూడగానే ప్రేమలో పడిపోయాను, నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటిది నాకు అని చెప్పేసి చెప్పింది. సో ఇంత బాగా లవ్ చేసుకుని 8 ఏళ్ళు వీళ్ళు ఫ్యూచర్ గురించి కలలు కని అన్నీ సాధించుకున్న తర్వాతే ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆయనకి జస్ట్ ఆ పెళ్ళికి సంబంధించి ఒక 8 నెలల క్రితం ఆయనకు పెళ్ళయింది, ఇది ఈ డ్యూటీ పడకముందు. సో ఆ తర్వాత ఆయన డ్యూటీ వేయడము, ఆయన డ్యూటీ కోసం ఆయన సియాచిన్లోని ఒక ప్రత్యేక ప్లేస్కి ఆయన డ్యూటీ మీద వెళ్ళడము జరిగిందనమాట. ఈ సియాచిన్ తెలిసిందే కదా, ఈ సియాచిన్ అనే ప్లేస్ మన చైనా ఇండియా బార్డర్కి సంబంధించి చైనా వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ ఆధీనంలో ఉన్న ప్లేస్ కొంత ఉంది. సో ఆ బార్డర్కి చివరి దాకా వెళ్ళి అక్కడ వీళ్ళు సైనికులు, గస్తీగా సైనికులు ఉంటారు కదా, వాళ్ళకి ఈయన మెడికల్ సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. సో ఆ డ్యూటీ మీద ఆయన వెళ్ళాడు పెళ్ళైన జస్ట్ 3 నెలలకే. వెళ్ళిన తర్వాత అక్కడ 3 నెలలు ఆయన అలా గడుస్తూ వచ్చింది. సో అలా గడిచిన క్రమంలో అక్కడ పరిస్థితులు కూడా చాలా కఠినంగా ఉంటాయన్నమాట. ఆ సియాచిన్ అనే ప్రాంతంలో ఎంత కఠినంగా ఉంటాయంటే కనీసం ఒక టీ కాచుకోవడానికి కూడా కనీసం 3 గంటలు పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఆ మంచు, హీట్ చాలా తక్కువగా ఉండి మంచు విపరీతంగా ఉండటం వల్ల టీ కూడా సరిగ్గా కాలదు. అది 3 గంటల టైం తీసుకుంటుంది. వాళ్ళకు వాటర్ ఇబ్బందులు కూడా ఎక్కువ వస్తుంటాయి. అలాగే వాళ్ళకి ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వాళ్ళు మళ్ళీ మెయిన్ బేస్కి ఇన్ఫామ్ చేయడము, అక్కడ నుంచి హెలికాప్టర్ల ద్వారా రావాలి తప్పితే మామూలుగా రోడ్ మార్గంలో వచ్చే పరిస్థితి కూడా చాలా తక్కువ అనమాట. సో అంత కఠినమైన పరిస్థితి వాళ్ళకి అక్కడ ఉంటుంది. వాళ్ళు నివసించడానికి కూడా మామూలు గుడారాలు సరిపోవు. ఈ మంచు తుఫాన్ల వల్ల మామూలు గుడారాలు అన్నీ పాడైపోయే ప్రమాదం ఉంది. అలాగే ఈ మంచు రోజు రోజుకి పెరుగుతూ ఉండడం వల్ల ఆ మంచులో కూరికిపోయి మంచు దాదాపు ఒక 50, 60, 70 అడుగుల ఎత్తు దాకా మంచు
పేరుకుంటుందన్నమాట. సో అంత కఠినమైన పరిస్థితుల్లో వీళ్ళు ఉండడానికి గుడారాలు ఇవి కాకుండా ఒక స్పెషల్ గుడారాలు ఉన్నాయన్నమాట. ఆ గుడారాలు వచ్చేసి ఫైబర్ గ్లాస్ గుడారాలు. సో ఇవి డిఫరెంట్గా ఉంటాయి. సో వీటిల్లో వాళ్ళు సంరక్షించుకోవడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి మెడికల్ ఏదైతే ఉందో మెడికల్కి సంబంధించిన అవసరాలు కావచ్చు, ఇలా ట్రీట్మెంట్ కావచ్చు, దీనికి సంబంధించి కూడా ఇలాంటి ఫైబర్ గుడారం ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇందులో ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు. ఏదైనా సరే వీళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించి ఇలా వాళ్ళకి సంబంధించిన వాతావరణం ఉంటుంది. ఇంత కఠినమైన పరిస్థితుల్లో ఆయన ఉంటూ ఇక ఆయనకి రోజు కేవలం ఆమెతోటి స్మృతి సింగ్ తోటి మాట్లాడడం తప్ప ఇంకా వేరే ఏమీ చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అనమాట. ఫోన్లో వీడియో కాల్ చేయడం, మాట్లాడడం ఇలా ఉంటుంది. ఇంకా వీళ్ళు బయటకు వచ్చి వేరే తిరగాలన్నా ఎక్కడ తిరగలేరు, కేవలం గస్తీ మాత్రమే ఉంటుంది వీళ్ళకి. సో అలాంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆమెతో రోజు మాట్లాడుతూ వచ్చాడు. ఆయన చనిపోయే ముందు రోజు రాత్రి ఆయన ఆమెతోటి ఫ్యూచర్ గురించి ఇద్దరు కొన్ని ప్రణాళికలు కూడా వేసుకున్నారు. అదేంటంటే ఇంకా పిల్లల్ని కనాలి, ఆ తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి ఎలా ఉండాలి, తర్వాత భవిష్యత్తు ఎలా, తర్వాత 15 ఏళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి తన కెరియర్లో కావచ్చు, ఆమె కెరియర్లో కావచ్చు అంటూ చాలా చక్కగా మాట్లాడుకొని అన్నీ కూడా ప్రణాళికలు రచించుకున్నారు. ఈ విషయమంతా ఆమె తర్వాత మీడియాలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంత మాట్లాడుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే ఆ రాత్రి అనుకోకుండా ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆ మెడికల్ సంబంధించిన ఏదైతే గుడారం ఉందో దాంట్లో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో దాంతో వీళ్ళు ఇంకా ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి అందరూ సైనికులు అక్కడ చిక్కుకొని ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకున్న సైనికుల్ని కాపాడడానికి కొంతమంది ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఈయన కూడా ఉన్నాడనమాట, అంశుమాన్ సింగ్. తాను కూడా ప్రయత్నించి, ఎందుకంటే తన కళ్ళ ముందు సైనికులు అలా అగ్నిలో ఆహుతైపోతుంటే చూస్తూ ఉండలేడు కదా, పైగా ఒక డాక్టర్గా ఆయన బాధ్యతలు, ఆయన రెస్క్యూ టీం కాకపోయినా సరే ఆయనకు ఇవన్నీ వాళ్ళకు నేర్పిస్తారు. ఎందుకంటే ఇలాంటి కఠిన పరిస్థితుల్లో తట్టుకొని ఉండాలంటే ఇవన్నీ వాళ్ళకు వచ్చి ఉంటాయి. కెప్టెన్ క్యాడర్గా ఉన్నాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇంత రెస్క్యూ టీం కాకపోయినా సరే ఆయనకు ఆ కెపాసిటీ ఉంటుంది. సో వెళ్ళి దాదాపు 3 ఆర్మీ జవాన్లను కాపాడాడు. 3 జవాన్లను కాపాడాడు. కానీ ఈలోపు ఆయన మరింత ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. మంటలు చుట్టుముట్టి మొత్తం ఆయన సజీవ దహనం అయిపోయాడు అనమాట. చాలా ఘోరంగా చనిపోయాడు. ఇంత ఘోరంగా చనిపోయిన తర్వాత ఈ న్యూస్ని తెల్లారేసరికి ఆయన వైఫ్కి తెలియజేయడం జరిగింది గవర్నమెంట్. దాంతో ఆమె కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఏంటి ఇలా జరిగింది, రాత్రే కదా మాట్లాడుకున్నాం, రాత్రే కదా ఫ్యూచర్ గురించి కలలు కంటూ చెప్పుకున్నామంటూ ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు. సో ఇంత షాక్ అయిన తర్వాత ఇక ఆమెకి నోట మాట కూడా రాలేదు. ఆ తర్వాత ఇక ఆయన బాడీని తీసుకురావడం అన్ని ఆ ప్రభుత్వ లాంఛనాలతో అదంతా జరిగింది. సో ఆ తర్వాత ఆమె సంవత్సరం పాటు గడిచిపోయింది. ఇదంతా జరిగింది వచ్చి గత సంవత్సరం 23 జూన్ 18 అనుకుంటాను జరిగింది. సో అయిపోయిన తర్వాత ఒక ఆఫ్టర్ 1 ఇయర్ ఇప్పుడు ఆయనకి కీర్తి చక్ర అవార్డుని ప్రభుత్వం ప్రదానం చేయడం జరిగింది. సో ఈ కీర్తి చక్ర అవార్డును ప్రదానం చేసినప్పుడు ఆయన తల్లిదండ్రులు అలాగే ఈ స్మృతి ఆయన వైఫ్ ఈ ముగ్గురు ఉన్నారనమాట. సో తల్లి అలాగే స్మృతి వీళ్ళిద్దరూ కీర్తి చక్ర అవార్డుని స్వీకరించడం జరిగింది. స్వీకరించి దాంతోపాటు ఆయనకు ప్రభుత్వం కొంత కాంపెన్సేషన్గా కొంత డబ్బులు కూడా పరిహారం ఇవ్వడం జరిగింది. సో ఆ డబ్బులు కూడా వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని ఇంటికి వచ్చిన తరువాత సరిగ్గా 2 రోజులకి ఉన్నట్టుండి ఈ స్మృతి సింగ్ ఆ ఇంటిని వదిలేసి ఆ కీర్తి చక్ర అవార్డుని అలాగే వాళ్ళకి ఇచ్చిన డబ్బుని తీసుకొని ఎటో పారిపోయింది. ఈ విషయాన్ని ఆమె అత్తగారు అంశుమాన్ సింగ్ తల్లి వెల్లడించడం జరిగింది మీడియాతోటి. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏ ప్రేమ కథనైతే గొప్పగా మాట్లాడుకున్నారో, లవ్ ఈజ్ క్రూయల్ అని, అలాగే ఈ ప్రేమే మోసమా, ప్రేమే దుర్మార్గమా అంటూ ఎవరైతే మాట్లాడుకున్నారో, ఈమె జీవితానికి అన్యాయం జరిగిందని ఎవరైతే కన్నీరు గార్చారో, ఎవరైతే సానుభూతి తెలియజేశారో వాళ్ళందరూ దిమ్మ తిరిగి దిగ్భ్రాంతికి గురయ్యేలాగా ఈమె చేశారనమాట. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఏకైక కొడుకు చనిపోయాడు, వీళ్ళకి ఏ ఆసరా లేదు ఈ అత్తమామలకి, అంశుమాన్ సింగ్ తల్లిదండ్రులకి. సో అలాంటి పొజిషన్లో వాళ్ళు ఇచ్చిన పరిహారం వాళ్ళ కొంత ఆసరా అలాగే మరికొంత చేస్తారన్నారు ప్రభుత్వ అధికారులు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నట్టుండి ఈమె అలా అదృశ్యమైపోయారు. ఏమైపోయారు ఎవరికి అర్థం కాలేదు. పైగా కీర్తి చక్ర అవార్డును తీసుకొని వెళ్ళిపోయారు, ఆ డబ్బును తీసుకొని వెళ్ళిపోయారు. ఎందుకు ఇలా అంటే ఆమె కొత్తగా వేరే ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమన్నా చేసుకున్నారా? ఈ సంవత్సరం పాటు వాళ్ళతోటి ఉంది కేవలం ఈ కీర్తి చక్ర అవార్డు కోసము, ఆ పరిహారం కోసమే ఆమె వాళ్ళతోటి ఉన్నారా? ఈ ప్రేమ ఏమైపోయింది? ఆ ప్రేమ కేవలం అతని మీదేనా, అతని కుటుంబం మీద లేదా? ఇప్పుడు ఎవరైనా ప్రేమిస్తే కేవలం ఒక వ్యక్తిని ప్రేమించి ఆ కుటుంబాన్ని ద్వేషించే ప్రోగ్రామ్స్ కానీ పెట్టుకున్నారంటే ఈ విధంగా ఇలాంటి మనస్తత్వం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. ఆమెను ఎంతోమంది గొప్పగా మెచ్చుకున్నారు, ఒక మహావీరుడి భార్య, దేశానికి తన ప్రాణాలు అర్పించిన వ్యక్తి భార్య అని చెప్పేసి. కానీ ఒక్కసారిగా ఆమె ప్లేటు ఫిరాయించి ఈ విధంగా బిహేవ్ చేయడంతో అంతా షాక్ అయిపోయారనమాట. మీడియా కూడా వచ్చి ఇప్పుడు ఆమె అత్తగారు ఎవరైతే ఉన్నారో సో ఆమెతోటి ఇంటర్వ్యూలు తీసుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ కూడా గతంలో దీనికి సంబంధించి న్యాయం చేస్తానని చెప్పేసి చెప్పారట. ఎలా మిస్ అవుతుంది, ఎలా వెళ్ళిపోతుంది అలా కీర్తి చక్ర అవార్డులు తీసుకొని అని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా ఒకసారి షాక్ అయ్యారు. ఎలాగైనా ఈ విషయాన్ని తిరిగి రాజ్నాథ్ సింగ్కి తెలియజేస్తాను నేను అని చెప్పేసి ఆమె
ఆయన చెప్పడం జరిగింది. ఆమెకి హామీ ఇచ్చారు. తిరిగి మళ్ళీ కీర్తి చక్ర అవార్డా లేకపోతే పరిహారమా ఏదైనా వాళ్ళకి చెందేలా చేస్తానని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నారు. సో ఆమె ఇప్పుడు ఆ హోప్‌తో ఉన్నారు.